శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఠాకూర్, నాకు పూర్వజన్మ సంస్కారాల పట్ల అంతగా నమ్మకం లేదు. ఇది నా భక్తికి ఆటంకం అంటారా? భగవంతుని సృష్టిలో సర్వము సంభవించవచ్చు అన్న విశ్వాసం ఉంటేనే చాలు. నేను తలచిందే నిజం, ఇతరుల తలపులు తప్పు అనే భావాన్ని మనస్సులోకి రానివ్వకు. ఆపై సమస్తము భగవంతుడే నీకు విశదపరుస్తాడు. భగవంతుని లీలలను మానవ మాత్రులు తెలుసుకోగలరా? భగవల్లీలలు అనంతాలు. అందుచేతనే నేను వాటిని అర్థం చేసుకోవటానికి కించిత్తు కూడా ప్రయత్నించలేదు. ఆయన సృష్టిలో సమస్తము సంభవమే అని విని ఉన్నాను. దాన్ని మనసులో ఉంచుకొని తక్కిన ఆలోచనలను విడిచిపెట్టి ఆయన్నే ధ్యానిస్తూ ఉంటాను. ఒకసారి హనుమంతుడినెవరో నేడు తిథి ఏమిటి అని అడిగారు. అందుకు ఆయన, నాకు తిథివార నక్షత్రాలేవీ తెలియవు, నేను రాముడు ఒక్కడిని గురించే ఆలోచిస్తూ ఉంటాను అని బదులిచ్చాడు. భీష్ముడిని గురించి నేనేం చెప్పానో చెప్పు చూద్దాం. అయ్యా, భీష్ముడు అంపశయ్యపై పరుండి విలపిస్తూ ఉన్నాడు. అది చూసి పాండవులు కృష్ణుడితో, కృష్ణ, ఇదేమి వింత, మా పితామహుడు మహాజ్ఞాని అయి ఉండి మృత్యువు గురించి యోచిస్తూ విలపిస్తున్నాడే అన్నారు. అందుకు శ్రీకృష్ణుడు, ఎందుకు విలపిస్తున్నాడో ఆయన్నే అడగండి అన్నాడు. భగవంతుని లీలలు ఒకంత కూడా తెలుసుకోలేకున్నాయనే ఓ కృష్ణ, నువ్వు పాండవులకు తోడు నీడై ఉన్నావు, అడుగడుగున ఆపదల నుండి కాపాడుతున్నావు. అయినప్పటికీ వీరి కష్టాలకు అంతే లేదే అని తలచి శోకిస్తున్నాను అన్నాడు భీష్ముడు. భగవంతుడు తన మాయచే సర్వాన్ని కప్పి ఉంచాడు. ఒకంత కూడా తెలియనివ్వడు. కామకాంచనాలు మాయ. ఈ మాయను తొలగించి చూసిన వారే ఆయన్ను దర్శించగలరు. నేను ఈ విషయం ఒకరికి వివరిస్తూ ఉన్నప్పుడు భగవంతుడు చటుక్కున నాకు ఒక అద్భుత దృశ్యం చూపించాడు. కామార్పకూరులోని ఒక కొలను ఒక వ్యక్తి దానిలోని పాచిని చేత్తో పక్కకు తోసివేసి నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఆ సచ్చిదానంద స్వరూపుడు మాయ అనే పాచితో కప్పబడి ఉన్నట్లు నాకు చూపబడింది. పాచిని తొలగించినవాడు నీరు త్రాగలడు.